అందరికీ నమస్కారం. కోట్లాది మంది దేశ ప్రజల తాలూకా ఆశయాలకు ప్రతీక, దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాగే విజనరీ నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికలు అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా, ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతోమంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో, మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈరోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈరోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈరోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతీ యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందనేది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే,
మనకి రెండు విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే, నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదగే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో, ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ ఈరోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం, అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈరోజు సాకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని. అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షన కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం? ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం, యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు. ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది, అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక పని చేయాల్సింది మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈరోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన आदरणीय माननीय प्रधानमंत्री जी, आपको फिर से मैं भोगापुरम और उत्तरांध्र प्रांत को क्षेत्र को स्वागत करता हूं. मैं इतना इमोशनल हूं आज क्योंकि मैं भी इसी प्रांत से आता हूं. काफ़ी समय से हम सुनते आ रहे, मेरे बचपन से सुनते आ रहे, यहाँ कोई किसी के लिए अवसर नहीं है. उत्तरांध्र से लोग बाहर जाते रहते हैं काम के लिए, पर आपने वादा निभाया. आपके मार्गदर्शन में, हमारे चंद्रबाबू जी के मार्गदर्शन में यहाँ पे जो इम्पॉसिबल लगता था वो आज पॉसिबल करके दिखाया. एक गेटवे जैसा विमानाश्रय आज हमने बनाया, हवाई अड्डा बनाया, और उसके साथ ही गूगल जैसे बड़े बड़े जो ग्लोबल इंस्टीट्यूशन है वो सब भी आज विशाखापट्टनम हमारे उत्तरांध्र में आ रहे हैं. ये हमारे सब के लिए, हमारी जो ताकत है यहाँ युवाओं के लिए, ये बहुत बड़े सौभाग्य की बात है. आपने अपना वादा निभाया और मैं इस मंच से आपको वादा देता हूँ, हमारे उत्तरांध्र के युवा से वादा देता हूँ कि आपका जो विजन है विकसित भारत 2047 का विजन में उत्तरांध्र का हर युवा व्यक्ति आपके साथ खड़ा रहेगा, आपके साथ काम करेगा. एक सशक्त समृद्ध भारत बनाने के लिए आपके साथ हर कदम में यहाँ के सारे युवाएं आपके साथ चलने के लिए तैयार हैं. ये इस क्षेत्र का आपके साथ हमारा वादा है और ये वादा निभा कर रखेंगे. आपको, हमारे आदरणीय चंद्रबाबू नायडू जी को, मंच पर बैठे सभी को दिल से मैं स्वागत करता हूँ, धन्यवाद भी करता हूँ. और आपके यहाँ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం.
మళ్ళీ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారికి కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింసా నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, హెచ్ఆర్డి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి.